ఎక్కడెక్కడున్న ఊళ్ళో మాత్రం అందరూ వచ్చేసి గాడిలో బస్సులు వచ్చినట్టు వాళ్ళు గాడి తీసుకొని వచ్చేసి ఇక్కడ మొక్కుబడి చెల్లించుకుంటారు. ఇక్కడ వచ్చేసి 4 ప్రభలు అన్నమాట. ప్రతిసారి వాళ్ళ దగ్గర 1-2 ప్రభలు పెడతారన్నమాట. ఈసారి 4 ప్రభలు పెట్టారు. ఇలా ప్రభలు పెట్టేసి వచ్చిన వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ అయితే ఈ ప్రభల దగ్గర ఉంటుందన్నమాట. అయితే మేము వచ్చిన తర్వాత ప్రభల దగ్గర ఉండకుండా డైరెక్ట్గా వెళ్ళి పొంగల్ చేసుకోవడానికి వెళ్ళాము. చూసారు కదా, ఇక్కడ ఇది వచ్చేసి గుడి దగ్గర కోనేరు అనమాట. ఈ కోనేటిలో మునిగి ఆ నీళ్ళతోటి మనం మామూలుగా తడి బట్టలతో స్నానం చేసి పొంగల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి బయట పెట్టారు కాబట్టి చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ అందులోకి వెళ్తారని చెప్పేసి అలా గేట్లు బంద్ చేసేసి ఇప్పుడు చూసారు కదా ఎంతమంది జనాలు చెప్పలేము. అసలు కాటన్ రాజు తిరణాలంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో అందరికీ తెలుసు అనమాట. చాలా బాగా చేస్తారు మాకు కాటన్ రాజు తిరణాల. ఇక మా చెల్లెలు, మా పిన్ని, నేను, మా చెల్లెళ్ళు అందరం కలిసేసి పొంగల్ చేస్తున్నాం అన్నమాట. అలా పొంగల్ చేసేసుకొని చూసారు కదా, ఇక్కడ బొల్లలు ప్రతి ఒక్క ఊరు బొల్లలు అంటే చాలా ఉంటాయి. అసలు ఎన్ని ఉంటాయంటే నాకు తెలియదు, కానీ మామూలుగా చేసుకుంటూ వచ్చేసి ఇది గుడి దగ్గర అనమాట. బయట చూసారు కదా మొత్తం అంతా లైటింగ్ అలా చేసి ఇక బయట మొత్తం ఎన్ని ఊళ్ళ నుంచి బొల్లలు వస్తాయో అవన్నీ మొత్తం సంబరాలు చేసుకుంటూ తెల్లవారుజామున 7 గంటల వరకు సంబరం ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ముందు వచ్చిన బొల్లవులన్నీ సంబరం చేసుకొని దర్శనం చేసేసుకొని అక్కడ ఉంటారు. లాస్ట్ మా ఊరు బొల్లవు గొట్టపడి బొల్లవు వస్తుంది అనమాట. ఆ 2 వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తారనమాట గుడి. అంటే అప్పటికి అయిపోతుంది తిరణాలు అనేది. సో ఈ పిల్లలు మొత్తం అంతా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు మా ఫ్యామిలీలో అన్నవాళ్ళు, పిల్లలు, బాబాయిలు అందరూ కలిసి బొల్లవుని ఎగురుకుంటూ సంబరం చేస్తారనమాట. మాకు మొత్తం అంతా పొంగల్ చేసేసుకొని బొల్లవులు వస్తాయని వెయిట్ చేస్తాము. మా ఊరు బొల్లవు వచ్చేంత వరకు మేము పొంగల్ చేసి అప్పటి వరకు వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే బొల్లవుతోటి 3 ప్రదర్శనలు చేసుకుంటూ స్వామితో పాటు మేము కూడా వెళ్ళాలన్నమాట పొంగల్ తీసేసుకొని. ఇలా రాజు అనమాట. శ్రీ వేణూతల కాటం రాజు చేసి
చేసుకొని లోపల అసలు మెయిన్ కాటన్ రాజు దగ్గరికి వచ్చినప్పుడు అన్ని బొల్లవులు మొత్తం ఒక దగ్గర ఉన్న తర్వాత మా బొల్లవు లాస్ట్లో వచ్చేసి గొట్టపడి బొల్లవు, అలాగే మా బొల్లవు వచ్చినప్పుడు ఇలా కొంచెం గర్దీ ఎక్కువైపోతుంది. స్వామివారి దర్శనం చేసేసుకొని ఇలా చూసారు కదా ఎంతమంది వచ్చారో లోపలికి, అస్సలు ఫుల్ పట్టలేదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.